నేటి విద్యార్థులే రేపటి దేశ నిర్మాణ శిల్పులు. ఈ విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొని వచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సూచికలు చేస్తూ అనేక మార్పులు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ముఖ్యంగా విద్యార్థులకు మధ్యాహ్నం అందించేటువంటి మధ్యాహ్నం అన్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పేరు మీద ఇప్పటికే మధ్యాహ్నం టైంలో విద్యార్థులకు అంతా కూడా భోజనం అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీంతో పెను మార్పు తీసుకొని వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో దొడ్డు బియ్యము అంటే లావుగా ఉండేటువంటి బియ్యంతో కూడుకున్నటువంటి అన్నం పిల్లలకు వడ్డించేవారు. అయితే పూర్తి స్థాయిలో సోనా మసూరా ఏదైతే సన్న బియ్యం ఉంటుందో ఇది ఎంతో పౌష్టికాహారంగా ఉంటుంది. అదే రకంగా విద్యార్థులకు మంచి ఆరోగ్యపర రకంగా కూడా మంచి పోషణ ఉండేటువంటి విధి విధానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పాలి. ఒకసారి మనం చూడొచ్చు, విద్యార్థులంతా కూడా మధ్యాహ్నం భోజన పథకం కింద వీరంతా కూడా భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం పెంపొందేలాగా అనేక మార్పులు మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసినటువంటి పరిస్థితి అని చెప్పాలి. సరే చూడొచ్చు, ఎగ్గు కావచ్చు, అదే రకంగా సాంబారు, రైస్ పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి రైస్ కాకుండా పూర్తి స్థాయిలో సన్న బియ్యంతో కూడుకున్నటువంటి మధ్యాహ్న భోజన పథకంలో రైస్ పెడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి విద్యార్థులతో మాట్లాడదాం, ఎలా ఉంది ఏమని. ఎలా ఉంది రైస్, ఎలా ఉంది? ముందంతా బాగానే ఉడుకుదు, నోట్లో పెడితేనే లోపల వెళ్ళదు. ఇప్పుడు బాగా ఉడికి బాగుంది. అన్నం తినేదానికి కూడా బాగుంది. పులుసు అంతా ముందంతా పుల్లగా ఉంటుంది, చేదుగా పుల్లగా ఉంటుంది. ఇప్పుడు బాగుంది పులుసు అంతా. గుడ్డు అంతా ముందంతా గుడ్డు బాగుండదు, ఇరిగిపోయి బాగానే ఉడుక్కుంటా ఉంటుంది. ఇప్పుడు బాగా ఉడికింది. అంటే రైస్ కూడా ఇది బాగా కొంచెం సన్నగా ఉంది. ఇప్పుడు తినేదానికి బాగా అవుతుంది. ఇప్పుడు రెండోసారి తింటున్నావా నువ్వు? అవును, 2 సార్లు. ఇప్పుడు తినేసి మళ్ళీ వేసుకున్నా. బాగుంది అన్నము. అంటే ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు నీకు ఈ యూనిఫామ్ కావచ్చు, షూలు కావచ్చు, సాక్స్ ప్రతిదీ కూడా అన్ని కిట్టు ఇస్తున్నారు. ప్రతిదీ ఎలా ఉంది నీకు? బాగుంది, అన్నీ ఇస్తున్నారు. నువ్వు బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటాను. బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు? నేనా పోలీస్. చూస్తున్నావు, పిల్లలంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి విద్యార్థులతో ఏమ్మా, ఎలా ఉందమ్మా రైసు? బాగుంది సార్, చాలా బాగుంది. ముందంతా లావుగా ఉన్నది, ఇప్పుడు చాలా సన్నగా ఉంది. బాగుంది రైస్ కూడా. పులుసు అంతా బాగుంది. ఎగ్ అంతా బాగా ఇస్తున్నారు. చిక్కీ కూడా ఇస్తున్నారు. మాకు అమ్మఒడి కూడా పడింది. మేమిద్దరే. అంతే, ఇద్దరు. గవర్నమెంట్కి ఏం చెప్తా? థ్యాంక్ యూ చెప్తున్నాను గవర్నమెంట్కి. బాబు థ్యాంక్ యూ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం, విద్యార్థులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఫుడ్లో పూర్తిగా మార్పులు తీసుకొని వచ్చారు. చాలా బాగుంది తినడానికి. గతంలో కొంచెం లావుగా ఉండేది, రైస్ తినడానికి కొంత ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు 2 సార్లుగా కూడా మేము వడ్డించుకొని తింటున్నాం అంటూ కూడా ఆనందంగా విద్యార్థులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఉందమ్మా, నీకు ఎలా ఉందమ్మా? ముందు గడ్డగడ్డగా ఉంది, ఇప్పుడు చాలా బాగుంది. తినేదానికి కూడా బాగుంది. మా ఇంట్లో బియ్యం కన్నా చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఇంట్లో ఏం తింటారు? సన్న బియ్యమా, దొడ్డు బియ్యం? బియ్యమే. ఇప్పుడు అదే నువ్వు ఇంట్లో ఏది తింటున్నావు అదే బియ్యం దొరుకుతుంది. బాగుంది చాలా. ఎందుకంటే ఇప్పుడు అన్నింటిలో మార్పు ఉన్నాయా? అన్నింటిలో మార్పు ఉంది. బుక్స్ కూడా మీకు చాలా వరకు తగ్గించేశారు కదా ఇప్పుడు. ఇప్పుడేమి ఎన్ని బుక్స్ తగ్గాయి? ఇంకా చాలా బుక్స్ తగ్గాయి. అనేక మార్పులు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొని వచ్చారు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పాలి. ఏదైతే విద్యార్థులకు పూర్తి స్థాయిలో వాళ్ళకి విద్యతో పాటు పోషణకరమైనటువంటి ఆహారాన్ని కూడా అందించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా మార్పులు తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తుంది. సరే, మనం టీచర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది సార్? అంటే ముందు వేరే రైస్ వచ్చేది గతంలో, ఇప్పుడు బాగా సన్న బియ్యంతో కూడుకున్నటువంటి రైస్ ఇస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? గతంతో పోల్చుకుంటే ఈ విద్యా సంవత్సరంలో చక్కటి ఆహారం వస్తూ ఉంది. గతంలో అయితే రైస్ వచ్చేది కానీ గడ్డలు ముద్దగా ఉండేది. ఎక్కువ మంది విద్యార్థులు కూడా దాన్ని తినడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. బట్ ఈ విద్యా సంవత్సరంలో అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. మంచి ఆహారాన్ని పంపిస్తున్నారు. సాంబార్ కానీ అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా రైస్ సన్న బియ్యం పంపిస్తున్నారు. ఇంట్లో కన్నా కూడా ఇక్కడ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరు పిల్లలు కూడా ఆహారాన్ని తింటున్నారు. అలాగే చిక్కీలు కానీ రాగి జావ అన్నీ కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. పిల్లలందరూ కూడా మొదటి రోజునే స్కూల్ జరిగిన మొదటి రోజునే ఆ కిట్స్ని కూడా పంపిణీ చేయడం జరిగింది. పిల్లలందరూ హ్యాపీగా బుక్స్ తీసుకున్నారు, కిట్స్ తీసుకున్నారు. హ్యాపీగా రోజు మధ్యాహ్నం భోజనం చేసుకుని బాగా చదువుకుంటున్నారు. సార్, అంటే మధ్యాహ్నం పొద్దున టైంలో కూడా వాళ్ళకు హెల్తీగా రాగి జావ కానీ ఇది కూడా ఇస్తున్నారని తెలిసింది. ఏమేమి ఇస్తున్నారు సార్? రాగి జావ ఇస్తారు, కోడిగుడ్డు, చిక్కీ ఇస్తారు,
పౌష్టికాహారాన్ని విద్యార్థులకు ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు పాఠశాలలో పంపిణీ చేస్తున్నాము. పిల్లలందరూ కూడా హ్యాపీగా అవన్నీ తీసుకొని చక్కగా తీసుకొని ఆరోగ్యంగా ఉంటూ సక్రమంగా ముఖ్యంగా మధ్యాహ్న భోజనం అందరూ ఉపయోగించుకుంటూ హ్యాపీగా ఉండి చదువుకుంటున్నారు. పిల్లల్ని అడిగా మేము మా ఇంటికన్నా కూడా స్కూల్లో భోజనం బాగుందని ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు కూడా అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు ఏదైతే వాళ్ళ ఒకటికి 2 సార్లు వాళ్ళ ఈ పెడుతున్నటువంటి ఫుడ్ చాలా బాగుంది, 2 సార్లుగా తినగలుగుతున్నారు, బాగా ఆనందంగా ఆడుకుంటున్నారు. అదేవిధంగా బాగా చదువుకునేటువంటి అన్ని రకాలుగా అయితే బాగా తోడ్పాటుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం చాలా ఆనందదాయకం అంటూ కూడా ఉపాధ్యాయులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఈ విద్యార్థులు ఒక్కసారి తింటే రెండోసారి పెద్దగా తినేటువంటి పరిస్థితి ఉండేది కదా. అయితే ఈ సన్న బియ్యం ఇంటి దగ్గర వాడేటువంటి తరహైనటువంటి ఫుడ్ ఇక్కడ అందించడంతో విద్యార్థులంతా కూడా బాగా తింటున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, ఏదైతే వాళ్ళకు వడ్డించేటువంటి రైస్ కానీ, సాంబారు, అదే రకంగా రసం, వీటితో పాటు ఎగ్గు కూడా విద్యార్థులకు వడ్డిస్తున్నటువంటి పరిస్థితి. పుష్కలంగా వీళ్ళకి ఏదైతే ఆరోగ్యానికి పోషకాలు అందించేటువంటి ఒక విధి విధానంతో ఈ యొక్క పూర్తిగా మార్పులు తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తుందని చెప్పాలి. అయితే విద్యార్థులకు దీంతో పాటు ఈ యొక్క ఫుడ్లోనే కాదు, మిగిలినటువంటి వాటి పరంగా కూడా అనేక మార్పులు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. గతంలో ఇప్పుడు బుక్స్ను పిల్లలు మోయాలంటే చాలా కష్టతరంగా ఉండేది. బుక్స్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చారు. ఏదైతే కొన్ని కుదించి ఒకే బుక్లో కూడా అందించినట్టుగా తెలుస్తుంది. అది ఏ సబ్జెక్టులు ఇచ్చారు సార్? లాంగ్వేజెస్ నేను పరంధామనేడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు. మనకు మధ్యాహ్న భోజనం కూడా కానీ ఇంతకుముందు ఇచ్చేటువంటి రైస్ కొంచెం లావుగా గడ్డ కట్టేది ఉండేది, గంజి కట్టి తినలేకున్నారు పిల్లలు. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చిన తర్వాత బాగా ఫ్రెష్గా పలపలాని ఉంది రైసు, టేస్ట్ కూడా ఉంది. కాబట్టి పిల్లలు బాగా భోజనం చేస్తున్నారు, బాగుంది భోజనం. ఇంకా బుక్స్ అవి కూడా కానీ మనకు పిల్లలకు బరువు తగ్గించాలనే ఉద్దేశంతో సెమిస్టర్ వైజ్ ఇచ్చారు. అది కూడా బుక్కులు మనకు లాంగ్వేజ్ కలిపి ఇచ్చారు. కాబట్టి దానివల్ల ఫస్ట్ సెమిస్టర్ అయినాక మళ్ళీ సెకండ్ సెమిస్టర్ బుక్స్ ఇస్తారు. అప్పుడు మనకు వాళ్ళకి బరువు అనేది చాలా వరకు తగ్గుతుంది, ఆ వెయిట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా మనకు టీచర్స్ కూడా కానీ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఇచ్చి అన్ని సబ్జెక్టులకు సఫిషియెంట్గా టీచర్లు మనకు ఇచ్చేస్తారు. అది విద్యా సంవత్సరం ప్రారంభంలో అది ఒక మంచి పరిణామం. అది మనకు టీచర్స్ షార్టేజ్ అంటే పిల్లలకు బదులు అనేది. కాబట్టి ఈసారి అడ్మిషన్లు కూడా బాగున్నాయి. మనకు ప్రైవేట్ స్కూల్ని కూడా అడ్మిషన్స్ వస్తున్నారు. కాబట్టి నాణ్యమైన విద్య అందించడానికి, నాణ్యమైన భోజనం అందించడానికి అన్ని రకాల వాళ్ళకు సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. కక్క సీతమ్మ మధ్యాహ్న భోజనంతో పాటు మనకు బుక్స్తో పాటు కూడా యోగా క్లాసులు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈసారి ఇంటర్నేషనల్ యోగా డే దీంతో స్ఫూర్తితో మనం ఈవినింగ్ కంపల్సరీగా డైలీ యోగా క్లాసులు ప్రాక్టీస్ చేపిస్తున్నాం. మనం 3 to 4 యోగా క్లాసులు జరిపిస్తున్నాం. అది కేవలం మనం ఇంటర్నేషనల్ యోగా డే వరకే కాకుండా రెగ్యులర్గా అకాడమిక్ ఇయర్ పూర్తిగా కూడా మన పిల్లలకి యోగా క్లాసులు కల్పిస్తున్నాం స్కూల్లో. దానివల్ల వాళ్ళకి మానసిక ఆనందంతో పాటు శారీరకంగా కూడా వాళ్ళు దృఢంగా అవుతారు. మానసికంగా శారీరకంగా దృఢత్వం అనేది ఏర్పడుతుంది. తద్వారా విద్యా ప్రమాణాలు కూడా పెరగడానికి, వాళ్ళలో నైతిక విలువలు పెంపొందడానికి కూడా యోగా అనేది చాలా వరకు తోడ్పడుతుంది. ఈ సంవత్సరం దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ యోగా క్లాసులుగా నిర్వహిస్తున్నాం. మనం అన్ని విధాలా మనకు అభివృద్ధి పదం నడిపించడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది ఈ సంవత్సరం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం పూర్తి స్థాయిలో విద్యార్థులకు వాళ్ళకి విద్యకి ఏదైతే అవకాశాలు మెరుగుపరిస్తే వాళ్ళు ఉన్నత శిఖరాలు ఆదరించేందుకు తోడ్పాటు ఉంటాయో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచించి పెను మార్పులు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుందనే చెప్పాలి. ఏదైతే విద్యార్థులకు అందించేటువంటి షూలు నుంచి సాక్స్ కావచ్చు, యూనిఫామ్, వాళ్ళకు టై కావచ్చు, బెల్ట్, ప్రతిదీ కూడా ఉచితంగా అందిస్తుంది. దీంతో పాటు మధ్యాహ్న భోజన పథకం అనేది ముఖ్యంగా, ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఎంతో చదువుకుంటారో అంత హెల్తీగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. హెల్తీగా ఉంటేనే ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నటువంటి దృఢ సంకల్పం వాళ్ళు తట్టుకోగలుగుతారు. ఆ యొక్క మానసిక స్థితి కూడా విద్యార్థులకు ఎంతో అవసరం. దీనికి తోడుగానే ఇటు యోగా క్లాసులు కావచ్చు, ఇటు ఆటలు కావచ్చు, ప్రతి దీంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మార్పులు తీసుకురావడం అన్నది మాత్రం చాలా ఆనందదాయకం అంటూ కూడా ఉపాధ్యాయులు అదే రకంగా విద్యార్థులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు అయితే థ్యాంక్ యూ మినిస్టర్ లోకేష్ అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక మధ్యాహ్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఉందో ఇది సమూలమైనటువంటి మార్పు తీసుకురావడంతో విద్యార్థులు మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.